ఫ్రెండ్స్, మీ అందరికీ జై భీమ్లా అండి. మన దేశంలో మూఢ విశ్వాసాల గురించి జరుగుతున్న పోరాటంలో పాక్షికమైన అవగాహనతోనే జరుగుతుంది. ఇప్పటి వరకు శాస్త్రీయవాదులు కానీ పోలీస్ అధికారులు కానీ మూఢ విశ్వాసాల నిర్మూలన విషయంలో వాళ్ళు పాక్షికమైన అవగాహనతోనే పోరాడుతున్నారు. నాకు ఎలా తెలిసిందంటే, నా బాల్యం నుంచే అనేక సమస్యలు ఈ మూఢ విశ్వాసాలను నమ్మే వాళ్ళ నుంచి ఎదుర్కోవడం జరిగింది. నేను సైన్స్ విద్యార్థిని కాబట్టి శాస్త్రీయ కోణంలో వాటిని శాస్త్రీయంగా విశ్లేషించడం జరిగింది. అయితే చాలామంది మేధావులు, తత్వవేత్తలు, శాస్త్రీయవాదులు మానవుని గురించి విశ్లేషించిన విషయంలో మానవుడు తెలివైన జీవి, సంఘజీవి మరియు విశ్వాసాల జీవి. ఏ విశ్వాసం లేకుండా మానవుడు ఉండలేడు. మానవునిలో ఏదో ఒక విశ్వాసం ఉంటుంది. కాబట్టి మానవుడు సంఘజీవితో పాటు విశ్వాస జీవి కూడా. మానవుడు మానసిక అనారోగ్యంలో ఉన్న పరిస్థితిలో అతని విశ్వాసాలను మనం పరిగణించలేము. మరణించినప్పుడు కూడా అతనిలో ఎలాంటి స్పందనలు, విశ్వాసాలు ఉండవు. కాబట్టి మానవుడు విశ్వాస జీవి. ప్రారంభంలో శిశు దశలో ఏమి తెలియకుండా వచ్చి పెరుగుతూ ఉంటే అన్నీ తెలుసుకుంటాడు. శిశు దశలో ఏమీ తెలియదు అతనికి. ఒక చీకటిలో ఉన్న తాడును చూసి చదువుకున్న వ్యక్తి, చదువురాని వ్యక్తి, పసిపిల్లవాడు ఏమనుకుంటాడు? వారి జీవితంలో పాము అంటే ఎలా ఉంటుందో అనేది పూర్వజ్ఞానం వారికి ఉండడం వల్ల పెద్దవాళ్ళు ఆ చదువుకున్న వ్యక్తి కానీ చదువురాని వ్యక్తి కానీ అది పాములాగా ఉన్నదని అనుకుంటాడు. పరిశీలించి అది పామో కాదో తెలుసుకొని అది ఏదో అని చెప్పగలుగుతాడు. అదే శిశువు అయితే అది ఏమిటో అతనికి తెలియదు. ఎందుకంటే మానవుని మెదడుకున్న సహజమైన బలం ఏమిటంటే, దేనినైనా పరిశీలించి దాని మీద కొంత అవగాహనను ఏర్పరచుకుంటుంది. ఆ పూర్వ అవగాహనతోనే ఆ పెద్దలిద్దరూ అది పామో కాదో చదువుకున్నా చదువు రాకపోయినా తేల్చి చెప్పగలరు. ఈ శిశువుకి ఏం తెలియదు కాబట్టి ఇతడు చెప్పలేడు. ఇది మానవుని యొక్క నాలెడ్జ్కి సంబంధించిన మైండ్ సెట్. అంటే మానవుడు దేనినైనా తనకున్న సహజ పరిశీలన శక్తితోని, ఆ అనుభవాలతోనే కొత్త విషయాలను అర్థం చేసుకోగలుగుతాడు. ఉపమానాలు, ఉదాహరణలు లేకుండా ఏ మానవుడు కొత్త విషయాలను అర్థం చేసుకోలేడు. ఉదాహరణకి, ఒక అమెరికా ఇంగ్లీష్ భాష తెలిసిన వ్యక్తి ఇంగ్లీష్ భాష తెలియని వ్యక్తికి ఒక వైట్ అనే పదం నేర్పాలంటే ఆ వైట్ అంటే ఏంటిదో భౌతికంగా అతనికి చూపించినప్పుడే ఆ పదానికి అర్థాన్ని గ్రహించగలుగుతాడు. ఎందుకంటే ఈ వైట్ అనేది తెల్లగా ఉంటుందనేది ముందుగానే అతని మైండ్లో దానికి సంబంధించిన పూర్వజ్ఞానము, న్యాచురల్ లెర్నింగ్ ఉండటం వల్లనే అతడు ఉపమానంతో కొత్త విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. ఇది మానవుని యొక్క మనసుకున్న, అతనికున్న సహజమైన బలం. చిన్నతనంలో మనిషి మన్ను తింటాడు, పెద్ద పెరిగిన తర్వాత తినలేడు. చిన్నతనంలో దయ్యం అంటే భయపడతాడు, పెద్దగా అయిన తర్వాత అదే దయ్యం అని ఇతరులను భయపెట్టిస్తాడు. అంటే చిన్నతనం నుంచి తెలుసుకున్న విషయాలే అవి మంచిగా కరెక్టా కాదా అని పెద్ద పెరుగుతూ ఉంటే వాటిని విశ్లేషించి అర్థం చేసుకొని హేతుబద్ధంగా ఆలోచిస్తాడు. కాబట్టి చదువుకున్న వారే అన్నీ తెలిసిన సర్వజ్ఞానులు కాదు, చదువురాని వారే ఏం తెలియని ఎడిబాబులు కాదు. అంటే టోటల్గా మానవుడు అన్నీ తెలిసిన సర్వజ్ఞాని కాదు, ఏమి తెలియని ఎడ్డి మూర్ఖుడు కాదు. మానవుడు నిరంతరం పరిశీలకుడే, నిరంతరం అభ్యాసకుడే. కాబట్టి చదువుకున్న వారు, చదువురాని వారికి తేడా ఏంటంటే, కేవలం రీడింగ్, రైటింగ్ విషయంలో వాళ్ళు మోసపోతారే తప్ప నమ్మకాలను నమ్మే విషయంలో చదువురాని వారే తొందరగా మూఢనమ్మకాలను నమ్ముతారనేది అది వాస్తవమైన విషయం కాదు. అది శాస్త్రీయమైన అవగాహన కాదు, విశ్లేషణ కాదు. ఎందుకంటే చారిత్రక పూర్వయుగం నుండి ఇప్పటి వరకు స్మార్ట్ యుగం వరకు మనం చూస్తే మానవుడు నిప్పు తెలియనప్పుడే నిప్పును, మరి
ఆయుధం తెలియనప్పుడు ఆయుధాన్ని, వ్యవసాయం తెలియనప్పుడే వ్యవసాయాన్ని, చదువు తెలియనప్పుడే చదువును, లిపి తెలియనప్పుడే లిపిని కనిపెట్టుకుంటూ వచ్చాడు. మరి అలాంటప్పుడు చదువు రానివాడు, తెలివి తక్కువవాడు, వాళ్ళే మూఢనమ్మకాలను నమ్ముతారు అనే మాట మాత్రం అది వాస్తవం కాదు. కాబట్టి ఇక్కడ ఇంకా శాస్త్రీయ విశ్లేషణ ఏంటంటే, ఈ మూఢనమ్మకాలను మనం నమ్మే విషయంలో చదువు రాకపోవడమే ప్రధానమైన కారణమని మన అధికారులు, చాలామంది శాస్త్రీయవాదులు, హేతువాదులు చెప్తున్నారు. కాదు, మనిషి నమ్మకాలకు కారణాలు ఉన్నాయి. మానవుడు కార్యాకరణ జీవి. తనకు తానే ఊరికనే నవ్వడు, మాట్లాడడు, ఏ కార్యం చేయడు. ఏ కార్యం చేయాలన్నా కూడా అతనిలో కారణాలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి. కారణాలంటే ఇక్కడ అవసరతలు. తన అవసరతలు లేని మానవుడు మూగు కాలేడు, కదలలేడు. కాబట్టి ఇక్కడ మానవుడు ఏ విధంగానూ ఎడ్డిగా గుడ్డిగా దేనిని నమ్మడనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇది సరైన శాస్త్రీయ విశ్లేషణ. సో ఇలాంటి విశ్లేషణ ఆధారంగా మానవునిలో ఏమున్నది, మానవ మనసులో ఏమున్నది, మరి ఎవరు చెప్తారు, అతనిలో ఉన్న రహస్యాన్ని ఎవరు చెప్తారు, మనం ఎలా తెలుసుకోవాలి? కాబట్టి మానవుడిలో ఉన్న విశ్వాసాలు కానీ, ఇలాంటి మర్మాలు కానీ ఆయా సందర్భాలను బట్టి మనిషి ప్రవర్తనలో కనిపిస్తాయి. మానవుడు విశ్వసించిన విశ్వాసాలే మానవుడు అనుసరించే విధానాలు. ఈ విధానాలతోనే ప్రపంచంలో సమాజాలు ఏర్పడడం జరిగింది. ఈ విశ్లేషణ ప్రపంచ మేధావి డాక్టర్ కార్ల్ మార్క్స్ గారు చెప్పారు. కార్ల్ మార్క్స్ గారు ఏం చెప్పారు? సమాజాలు ఆధ్యాత్మిక, రాజకీయ, ఆర్థిక విశ్వాసాలతో, విధానాలతో ఏర్పడ్డాయి అని చెప్తున్నాడు. కరెక్టే. ఇది మానవుడు సమాజంలో నిర్మించుకున్న ఈ సమాజాలు, ప్రపంచంలో నిర్మించుకున్న సమాజ నిర్మాణాలన్నీ ఈ విశ్వాసాలతోనే, ఈ అనుసరణీయ విధానాలతోనే సమాజాలు ఏర్పడడం జరిగింది. కాబట్టి ఈ మంత్ర విద్యలని నమ్మేవాళ్ళు ఎడివాళ్ళు కాదు, గుడ్డివాళ్ళు కాదు. వాటికి కూడా కారణాలు ఉన్నాయి. మనిషి కొంతమంది ఎంత డబ్బున్నా కూడా నీతి విషయంలో చాలా బలహీనంగా ఉంటారు, నీతిని అనుసరించే విషయంలో బలహీనంగా ఉంటారు. కొంతమంది ఏ బలం లేకుండా నీతి విషయంలో బలవంతులుగా, మంచి ధైర్యవంతులుగా, నిబద్ధత కలిగిన వారుగా ఉంటారు. మనిషిలో ఆరోగ్య స్థితులలో, ఇమ్యూనిటీ పవర్లో తేడా ఉన్నట్టే మనిషిలో నైతికతను అనుసరించే విషయంలో ఎదురయ్యే సమస్యలలో కూడా కొంతమంది బలంగా ఉంటారు. కొంతమంది చిన్న చిన్న విషయాలకే అబద్ధాలు ఆడతారు, వారిలో ఉన్న నిబద్ధతను కోల్పోతూ ఉంటారు. కొంతమంది ఎన్ని సమస్యలు వచ్చినా త్యాగాలకు నిలబడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మానవుడు నేర్చిన యుద్ధ నైపుణ్యాలలో ఈ మంత్రవాదం అనేది మనిషిని నిర్బంధించడం వల్ల తన నైతికతను, ఎదుటి శత్రువు యొక్క నైతికత మీద దెబ్బతీసి అతన్ని ఎట్లా లొంగ తీసుకొని బానిసగా మార్చుకొని పాపము, బానిసత్వం చేయించాలో తెలుసుకున్న విద్యలో భాగమే ఈ మాంత్రిక విద్య. ఏ మంత్రాలకు పవర్ లేదు, ఏ శక్తులకు పవర్ లేదు. అలాంటివి ఉంటే ఈ సమాజాలు వాళ్ళకు అనుకూలంగానే నిర్మించబడు. ఉదాహరణకి మన భారత సమాజాన్ని మనం పరిశీలిస్తే, భారత సమాజము కులాలతో హెచ్చుతగ్గులతో ఉన్నది. ఈ కులాలు అనేటి వాటి మధ్య ఈ నిర్బంధాలు, అడ్డంకులు, హెచ్చుతగ్గులు, ఈ వివక్షతలు, అంటరానితనము, లింగ వివక్షత, ఇవన్నీ భౌతికపరమైన కట్టడాలు, భౌతికపరమైన నిర్బంధాలు. ఈ నిర్బంధాలు ఎందుకు వచ్చినాయి? మంత్రాలకు పవర్ లేదు కనుకనే వాళ్ళు కుట్రపూరితంగా సమాజాన్ని ఇట్లా భౌతికపరమైన అడ్డంకులు కల్పించి సమాజాన్ని ఒక చెరసాలగా మార్చి వాళ్ళు దోపిడీ చేయడం జరిగింది. ఇది సరైన శాస్త్రీయ విశ్లేషణ. కాబట్టి ఈ భౌతిక అడ్డంకులను బట్టి చూస్తే మంత్రాలకు పవర్ లేదని చరిత్ర చెప్తుంది. కాబట్టి మంత్రాలకు ఎలాంటి పవర్ లేదు. వాళ్ళు వాటితోని మనుషులను ఏలలేరు. కానీ మనుషులను కుట్రలతో, కుతంత్రాలతో, సామాజికంగా, ఆర్థికంగా నిర్బంధించి అనైతిక మత్తులోకి తీసుకొని వెళ్ళే విధానమే ఈ మంత్రవాద విధానము, ఈ మనువాద విధానము. ఇది ఒక క్రిమినల్ ఇంటెన్స్ డార్క్ నాలెడ్జీ, ఇది క్రిమినల్ నాలెడ్జీ. దీని పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. మూఢ విశ్వాసాల నిర్మూలన విషయంలో, వాటి గురించి బోధించే విషయంలో సైన్స్ విద్యతో, సైన్స్ ప్రదర్శనలతో, సైన్స్ మ్యాజిక్లతో పాటు దాని అనైతిక పోకడలను, దాని అనైతిక విధానాన్ని, క్రిమినల్ విధానాన్ని మనం ఖండించాలి, గద్దించాలి. దానికి వ్యతిరేకమైన ప్రదర్శనలు, ఆలోచనలు ప్రజల్లో తీసుకురావాలి. ఈరోజు మన దేశంలో నాయకులు అనేవాళ్ళు ఎవరు కూడా
దాన్ని ఊసే ఎత్తటం లేదు. దాని గురించి ఏం తెలియనట్టే మామూలుగా అమాయకులుగా ఉన్నట్టే కనిపిస్తూ ఎంత పెద్ద నాయకులైనా, ఏ పార్టీ నాయకులైనా, ఏ సంస్థ నాయకులైనా, అధికారులైనా దాని ఊసే లేకుండా దాని విధానాన్ని అర్థం కానట్టుగానే ఉంటూ దాంతో రాజపడుతూ నామమాత్రం చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనేది ఇక్కడ సరైన శాస్త్రీయ విశ్లేషణ. కాబట్టి ఇక్కడ మనం మూఢ విశ్వాసాలను నిర్మూలించే విషయంలో శాస్త్రీయ విజ్ఞానంతో పాటు సైన్స్ మ్యాజిక్లతో పాటు దాని యొక్క వాటిని నమ్మే వాళ్ళ సామాజిక భౌతిక ప్రవర్తన అనైతికమైనది, మరి అమానవీయమైనది కాబట్టి, అనాగరికమైనది కాబట్టి ఆ విధానాలను కూడా ఎక్కువ ఖండించినప్పుడే దాని పట్ల ప్రజలు చైతన్యవంతులై జాగ్రత్తగా ఉంటారనేది నేను సూచిస్తున్న శాస్త్రీయ విశ్లేషణలు. ఇంకా మన సమాజంలో ఈ మూఢ విశ్వాసాలు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే మనం సరిగా వాటిని ఖండించకపోవడం వల్లనే. ప్రజల్లో ఐక్యతలు, ఆత్మీయతలు, సరైన మోరల్స్ లేకపోవడం, ఈ మూఢ విశ్వాసాలు, మంత్రవాద మూఢ విశ్వాసం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నిటినీ శాస్త్రీయంగా పరిశీలించి మానవుని విశ్వాసాలను నేను శాస్త్రీయంగా వివరించడం జరిగింది. ఒకటి ఏంటంటే మానవుడు నమ్మే విశ్వాసాలు మానవునిలో ముందుగా మానవుని తెలివితేటల విషయంలో విశ్లేషించడం జరిగింది. చిన్నతనంలో ఏమి తెలియదు, పెరుగుతూ ఉంటే టీనేజ్లో కొంత జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. తర్వాత ప్రౌఢ దశకు వచ్చిన తర్వాత వయోజనుడు అయిన తర్వాత అన్ని విషయాలను మరి హేతుబద్ధంగా ఆలోచించే బలాన్ని పొందుకుంటాడు. కాబట్టి దీన్ని అనుసరించే ప్రపంచంలో మానవుని యొక్క మైనారిటీ తీరిన తర్వాత అతనికి స్వేచ్ఛ హక్కులు కల్పించడం ప్రపంచ రాజ్యాంగంలో జరిగింది. ఇది వాస్తవం, ఇది శాస్త్రీయమైన విశ్లేషణ. కాబట్టి ఇక్కడ మూఢనమ్మకాలను, మానవుని విశ్వాసాలను ఏ విధంగా నేను విశ్లేషించడం జరిగిందంటే, ఒకటి, మానవుడు ఏ విశ్వాసం విశ్వసించినా అందులో ఏమున్నదని దాని సందర్భాన్ని బట్టి మానవుని ప్రవర్తనలో కనబడుతుంది. అతనిలో న్యాయం ఉంటే ఆ విశ్వాసంలో న్యాయం ఉంటే న్యాయమైన ప్రవర్తన, అన్యాయం ఉంటే అన్యాయమైన ప్రవర్తన, పాపం ఉంటే పాపమైన ప్రవర్తన, ఆ యొక్క సందర్భాలను బట్టి మానవుల్లో దాని విధానం, దాని అనుసరణీయత కనబడుతుంది. ఇది శాస్త్రీయమైన విధానం. ఈ విధానాన్ని అనుసరించే మానవుని విశ్వాసాలను నేను 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి ఏంటంటే మానవుని విశ్వాసాలను 2 ప్రధానంగా అతడు అనుసరించే విధానాలను ఆధారంగా చేసుకునే, అతని ప్రవర్తనను ఆధారంగా చేసుకునే మనిషి విశ్వాసాలను ప్రధానంగా 2 విధాలుగా విభజించడం జరిగింది. ఒకటి నైతిక విశ్వాసాలు, ఇంకొకటి అనైతిక విశ్వాసాలు. ఈ నైతిక విశ్వాసాలు అనేటివి ఆధునిక విశ్వాసాలు. ఈ నైతిక విశ్వాసాల నుంచి ఆధునిక విశ్వాసాలు వచ్చినాయి. ఆధునిక విశ్వాసాలు ఏవి? ప్రజాస్వామ్యం, లౌకికవాదం, గణతంత్రం, ఈ సామాజిక న్యాయ సూత్రాలు, ఇవన్నీ సివిలైజేషన్, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం, ఈ యొక్క ఆధునిక విశ్వాసాలు అనేది నైతిక మానవ విశ్వాసాల నుంచే రావడం జరిగింది. ఇంకోటి రెండేదంటే అనైతిక విశ్వాసాలు. ఈ అనైతిక విశ్వాసాలు అంటే అనైతికతతోనూ అశాస్త్రీయతతోనూ ఇవి ఉంటాయి. వీటి నుంచి మూఢ విశ్వాసాలు రావడం జరిగింది. ఈ మూఢ విశ్వాసాలు అనేది మానవుని యొక్క అనైతిక ఆలోచనల నుంచి, స్వార్థపూరిత ఆలోచనల నుంచే అవి రావడం జరిగింది. వాటిని కూడా మరి శాస్త్రీయంగా వివరించడం జరిగింది. ఒకటి, వ్యక్తిగత మూఢ విశ్వాసం. ఈ మూఢ విశ్వాసాలను కూడా, ఈ యొక్క అనైతిక విశ్వాసాలను మూఢ విశ్వాసాలుగా పేర్కొనవచ్చు. వీటిని మరలా 3 రకాలుగా విభజించడం, విశ్లేషించడం జరిగింది. ఈ 3 రకాల విశ్లేషణలో ఒకటి ఏదంటే వ్యక్తిగత మూఢ విశ్వాసం. ఈ వ్యక్తిగత మూఢ విశ్వాసంలో అతడు ఉంగురాలు ధరించడం, తాయితలు ధరించడం, జ్యోతిష్యం చెప్పుకోవడం, వాస్తవం నమ్మడం, తుమ్మొస్తే ఆగడం, పిల్లొస్తే ఆగడం, ముహూర్తాలు చూసుకోవడం, ఇవన్నీ తాను గడియలు చూసుకోవడం, ఇవన్నీ తాను వ్యక్తిగతంగా నమ్ముతాడు. ఇది సమాజం అంతా నమ్మవలసిన బలవంతం వాళ్ళు చేయలేదు. కాబట్టి వీటిని నమ్మే వాళ్ళు వ్యక్తిగతంగా మోసపోతూ ఉంటారు. రెండవది అంటే ఏంటంటే మత సంబంధిత మూఢ విశ్వాసం. ఆయా మతాలలో, బోధాలలో స్వార్థపరులు తీసుకొచ్చినవే అవి మూఢ విశ్వాసాలు. వాటిని మనం పరిశీలించినప్పుడు సామాజికంగా ఎంతవరకు న్యాయంగా ఉన్నాయి, ఎంతవరకు శాస్త్రీయంగా ఉన్నాయి అనేటివి వాటిని మనము అర్థం చేసుకోవచ్చు. తర్వాత మూడవది ఏంటంటే మనువాద లేదా మంత్రవాద మూఢ విశ్వాసం. ఈ మనువాద, మంత్రవాద మూఢ విశ్వాసం అనేది ఉగ్రవాద మూఢ విశ్వాసం కూడా. ఇదే ఉగ్రవాదానికి, ఉన్మాదాలకు, నేర ఉత్ప్రేకాలకు, నేరాలు పెరగడానికి కారణం. ఇది మొత్తం అనైతిక మచ్చతోని కూడుకొని ఉంటుంది. ఈ విశ్వాసంలోకి వెళ్ళిన వాళ్ళు
ఈ విశ్వాసాన్ని నమ్మేవాళ్ళు వాళ్ళలో ఉన్న నైతిక స్పృహను విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి అనైతిక మత్తులోకి వెళ్ళడం జరుగుతుంది. అదే ఈ పెత్తనం నుంచే మన దేశంలో మనువాదం అనేది, మంత్రవాదం అనేది, కుల వివక్షత, లింగ వివక్షత, అంటరానితనము, సామాజిక అసమానతలన్నీ ఈ యొక్క విశ్వాసం నుంచే వచ్చాయి. దీనికి మంత్రానికి పవర్ లేకపోవడం వల్లనే వాళ్ళు కుట్రపూరితంగా భౌతికమైన అడ్డంకులు మానవునికి సృష్టించి వాళ్ళు మానవుని ఏలడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మన దేశంలో, మన సమాజంలో, మన ప్రజలలో ఇంకా రాజ్యాంగపరమైన అనుసరణీయత, శాస్త్రీయమైన ఆలోచన విధానాలు ప్రజల్లో రాకపోవడానికి కారణము ఈ మంత్రవాదులు చేసే కుట్రలు. ఈ ఉగ్రవాదానికి మూలము ఇదే. ఈ ఉన్మాదాలకు, నేర ఉత్ప్రేరకాలకు కూడా ఇదే. కాబట్టి ఈ మంత్రగాళ్ళు అనేవాళ్ళు, మనువాదులు అనేవాళ్ళు వాళ్ళు సమాజంలో అనైతిక మత్తులు పైకి ఎంతో మంచిగా ఉంటారు, లోపల కంపగుణం, కుళ్ళు గుణం ఉండి ప్రజల్లో అనైతిక మత్తును కలిగిస్తున్నారు. వారికి ఐక్యతలు, ఆత్మీయతలు రాకుండా వాళ్ళను భౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా నిర్బంధిస్తూ వారి అనైతిక పెత్తనాన్ని కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు మేకవన్య పులులు వాళ్ళే, తేనె పూసిన కత్తులు వాళ్ళే, తడుగుడ్డతో గొంతులు కోసే వాళ్ళే, ఇలాంటి విధానాలు వాళ్ళ నుంచే వస్తున్నాయి. కాబట్టి వారి పట్ల సమాజము చాలా జాగ్రత్తగా పౌరులు ఉండాలి. ఈ విశ్లేషణలన్నీ నేను ప్రజల దగ్గర మాట్లాడినప్పుడు, స్నేహితుల దగ్గర మాట్లాడినప్పుడు, యూట్యూబ్లో పెట్టినప్పుడు మరి దుష్టునికి తెలిసే అవకాశాలు ఉన్నాయి. దుష్టుడు అంటే ఎవడు? వాటిని అనుసరించేవాడు. ఈ మంత్రాలకు పవర్ ఉందని అనుసరించేవాడే. వాడు ఏ పాపమైనా, ఏ కుట్ర అయినా, ఏ నిర్బంధమైనా చేయడానికి ఆసక్తి చూపుతాడు. నేను చెప్పిన ఈ విశ్లేషణలు అన్నిటినీ వాడు క్రోడీకరించి ఒక బుక్కులాగా కూడా రాసి నేనే హక్కుదారిని అనే మరి సందర్భాల అవకాశాలను కూడా వానికి ఉంటాయి. కాబట్టి నేను బతుకున్నప్పుడు కానీ వాని ఆటలు చెల్లనేను, నా తర్వాత ఉన్న నా వారసులు కానీ వాడు ఈ యొక్క అమూల్యమైన విశ్లేషణలు వాడు సునాశంగా కాపీ కొడితే మాత్రం చట్టపరంగా వాడిని వదిలిపెట్టేలేదు. ఎవరైనా ఈ భూప్రపంచంలో, మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఈ శాస్త్రీయమైన విశ్లేషణలను కాపీ కొడితే చట్టపరంగా విడిచిపెట్టమనేది ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఇంకా మన దేశంలో ఈ విశ్వాసం అనే దాన్ని శాస్త్రీయంగా ఎవరు కూడా ఇంతవరకు దాన్ని నిర్వచించలే. కేవి జోసెఫ్ అనే నేను, కందుకూరి వెంకన్న అనే నేను వాటిని శాస్త్రీయంగా నేను వివరించడం జరిగింది. విశ్వాసం అంటే మానవునికి ఉన్న సహజ గుణాలలో దేనినైనా పరిశీలించగలుగుతాడు, దాని మీద కొంత అవగాహన ఏర్పరచుకోగలుగుతాడు. దీన్ని న్యాచురల్ లెర్నింగ్ అంటారు. దీని సహకారంతోనే కొత్త విషయాలను మానవుడు అర్థం చేసుకుంటాడు. కాబట్టి దీనిని బేసిక్ చేసుకొని మానవుని యొక్క విశ్వాసాలను అర్థం చేసుకొని మానవుడి ఈ ప్రపంచంలోని, ఈ భూగోళంలోని ప్రతి వస్తువు, ప్రతి జీవరాశి పట్ల తనకున్న అవగాహననే విశ్వాసంగా శాస్త్రీయంగా మనం నిర్వచించవచ్చు. అంటే మనిషికున్న అవగాహనను దేని విషయంలోనైనా కానీ, తన విషయంలో కానీ, ఈ సృష్టి విషయంలో కానీ, తనకున్న నాలెడ్జ్ పరిధి విషయంలో కానీ ఉన్న అవగాహననే విశ్వాసముగా మనము నిర్వచించవచ్చు. ఇది శాస్త్రీయమైన విశ్లేషణ. కాబట్టి ఇది ఇంకోటి మరి మూఢనమ్మకం అంటే ఏంటిదనే దాన్ని కూడా ఇంతవరకు మన దేశంలో దాన్ని విశ్లేషించడం జరగలేదు. మూఢనమ్మకం అంటే ప్రజలేదో గుడిగా పోయి నమ్మేది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేదాన్ని మనోళ్ళు మీద చెప్పడం జరుగుతుంది. దానికి కూడా శాస్త్రీయ విశ్లేషణను, ఒక అవగాహనను కేవి జోసెఫ్ అనే, కందుకూరి వెంకన్న అనే నేను దాంతో ఫైట్ చేసి దాన్ని అర్థం చేసుకొని వివరించడం జరిగింది. మూఢ విశ్వాసం అంటే ఈ ప్రపంచంలో ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి. మరి అందులో ఏవి మూఢ విశ్వాసాలు? మనిషి నమ్మే ఏ విశ్వాసంలోనైనా అనైతికత, అశాస్త్రీయత ఉన్న విశ్వాసాన్ని మూఢ విశ్వాసంగా మనము శాస్త్రీయంగా విశ్లేషించాలి. ఎందుకంటే ఆ విశ్వాసంలో అనైతికత ఉంటుంది, ఇమ్మొరాలిటీ. మనకు భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కులలో కూడా ఈ ఇమ్మొరాలిటీ అనేది, నైతికత అనేది ఓ మంచి రీజనబుల్ రెస్ట్రిక్షన్, మంచి సహేతుకమైన అదొక మంచి పరిమితి. కాబట్టి మానవుడు ఈ మూఢనమ్మకాలను నమ్మే విషయంలో, మంత్రవాదాన్ని నమ్మే విషయంలో తాను నైతికతను, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నాడు. కాబట్టి అది ఇమ్మొరాలిటీ, అనైతికత. అంతేకాకుండా ఎలాంటి శాస్త్రీయమైన బేస్ లేకుండా, దానికి ఎలాంటి ఆధార నిరూపణ లేకుండా దాన్ని నమ్మడం జరుగుతుంది. ఈ రెండు విషయాలు ఉంటాయి. అయితే ఈ రెండు విషయాలలో ఒకటి, నాస్తికులు వేసిన క్వశ్చన్ ఏంటంటే, మరి దేవుడు కనబడతాడు కదా, మరి దేవుడిని ఆధారంగా చేసుకొని వాళ్ళు ఎట్లా నీతిని అనుసరిస్తారు అనే దాన్ని
ఇక్కడ కనబడతలేడు కదా, అది శాస్త్రీయంగా కనబడతలేదు కాబట్టి ఆయన కనబడతలేడు కాబట్టి మరి ఎట్లా ఇది శాస్త్రీయమైన విశ్లేషణ అంటున్నాను వాళ్ళు క్వశ్చన్ వేయడం జరిగింది. అంటే మానవుడు దేవిని ఏ ఆధారంగా నమ్ముతున్నాడు? ఒక నైతికమైన విషయాన్ని ఆధారంగా చేసుకొని దేవుడు ఉన్నాడని నమ్మటం అది మూఢ విశ్వాసం కాదు. ఒక సత్యాన్ని, ఓ ధర్మాన్ని, నేను ఈ సమాజంలో తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు, దేవుడు ఉన్నాడు, తప్పు చేయకూడదు అనే ఈ మొరాలిటీ మానవుల్లో ఉండి ఆ ప్రకారము దేవిని నమ్మితే అది మూఢ విశ్వాసం కాదు. ఎప్పుడైతే మొరాలిటీని, ఈ యొక్క నైతికతను ఎలాంటి శాస్త్రీయ బేసిక్ లేకుండా, ఆధారం లేకుండా ఏ విశ్వాసం అయితే ఉంటుందో అది మూఢ విశ్వాసంగా శాస్త్రీయంగా మనం నిర్వచించాలి. కాబట్టి ప్రపంచంలో ఉన్న విశ్వాసాలన్నీ మూఢ విశ్వాసాలు కాదు. ఏవైతే నైతికత, అనైతికత ఉంటుందో, అశాస్త్రీయత ఉంటుందో, అనైతికత, అశాస్త్రీయత ఉన్న విశ్వాసాన్ని మూఢ విశ్వాసంగా మనం శాస్త్రీయంగా నిర్వచించాలి. కాబట్టి ఇలాంటి శాస్త్రీయ విశ్లేషణలు నేను ఓపెన్గా ప్రజల మధ్య పెట్టాను. దీని త్వరలో మనము మరి స్నేహితుల సహకారంతో నేను దీన్ని ఒక బుక్కుగా అక్షర రూపం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా త్వరలో నేను తీసుకురావడం జరుగుతుంది. ఈ విషయాలను ఎవరైతే కాపీ కొట్టి వాళ్ళు దీన్ని కాపీ కొట్టడానికి, వీటిని కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవి నేను ఎంతో కష్టపడి ఆ యొక్క మూఢ విశ్వాసాలను నేను శాస్త్రీయంగా విశ్లేషించి వీటిని భావితరాలకు అందియడానికి నేను ప్రయత్నిస్తున్నా. అధికారులు, నాయకులు అందరూ మీరు సహకరించాలని కోరుతున్నా. మీ సహకారంతో ఇంకా ప్రజల్లో వాటికి వ్యతిరేకంగా నేను ప్రజలను ఆలోచించే విధంగా, వారు ఆలోచించి వాళ్ళు జాగ్రత్తగా ఉండే విధంగా నా వంతు కృషి చేస్తానని సవినయంగా మీకు మనవి చేస్తున్నాను. ఈ విశ్లేషణలను ఎవ్వరు కూడా కాపీ చేసినా కూడా వారిని ఎట్టి పరిస్థితుల్లో చట్టపరంగా నేనైతే విడిచిపెట్టాను, నా తర్వాత నా వారసులు కూడా విడిచిపెట్టొద్దు అని విజ్ఞప్తి చేస్తూ మీ అందరి ఆశీస్సులతో, దైవ ఆశీస్సులతో ముగిస్తున్నాను.